హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పల్లీల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: 1 కప్పు పల్లీలు, అలాగే 15 నుంచి 20 ఎండుమిరపకాయలు. ఈ పచ్చడికి కారం కొంచెం ఎక్కువ ఉండాలి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 రెమ్మ కరివేపాకు, 1 ఉల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, తగినన్ని నీళ్లు. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చింతపండులో నీళ్లు వేసుకొని 15 నిమిషాలు నానబెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 కప్పు పల్లీలు వేసుకొని మీడియం హీట్లో బాగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి పల్లీలు. ఇలా బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇదే కడాయిలో 15 నుంచి 20 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీరు కారం తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. ఎండుమిరపకాయల్ని చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 ఉల్లిపాయని తరుక్కొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం దూరగా ఫ్రై అయితే చాలు. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ 1 రెమ్మ కరివేపాకు వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిని ఎక్కువగా రాయలసీమలో చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యాక 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వుల్ని కొన్ని సెకండ్లు ఫ్రై చేసుకుంటే చాలు, తొందరగా ఫ్రై అయిపోతాయి కదా. ఇవి కొంచెం చిటపట్లాడటం స్టార్ట్ అవ్వగానే ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. ముందుగా మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, నువ్వులు వేసుకోవాలి. ఈ పచ్చడిని రాయలసీమలో ఎక్కువగా చేస్తారు. ఇది వేడివేడి అన్నంతో తిన్నా కానీ ఇడ్లీ దోశలతో తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వీటిని ఇలా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. అలాగే తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఎక్కువగా మెత్తగా గ్రైండ్ చేయొద్దు, కొంచెం అక్కడక్కడ ఉల్లిపాయలు ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. ఇలా పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని బౌల్లోకి తీసుకోవాలి. మీకు ఇష్టమైతే పైనుంచి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, చట్నీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.